Similar triangles, exercise 8.4, second question. ABC is a right angle triangle, right angle at B. So, right angle at B. So, triangle draw చేద్దాము. Right angle at B. Let D and E be any points on AB. So, ఫస్ట్ D అనేది ఏబికి ఒక పాయింట్, ఈ అనేది బీసీకి ఒక పాయింట్. ఈ రెండు జాయిన్ చేయండి. ప్రూవ్ దట్, ఇంకా టెక్స్ట్ బుక్లో డయాగ్రామ్ ఇచ్చారు, ఇది అండ్ డీసీకి లైన్ ఉంది. జాయిన్ డీసీ అండ్ ఏఈ. ప్రూఫ్ స్టార్ట్ చేద్దాం. గివెన్ రిక్వైర్డ్ టు ప్రూవ్ మీరు రాసుకోండి, నేను ఓన్లీ ప్రూఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో హియర్ ప్రూఫ్ రిక్వైర్డ్ టు ప్రూవ్లో ఏఈ ఉంది. ఏఈ స్క్వేర్, వెన్ ఏఈ స్క్వేర్, ఇది హైపోటీనియస్, ఇవన్నీ సైడ్స్ అన్నీ హైపోటీనియస్ లాగానే ఉన్నాయి. సో ఈ ఏఈ అనేది హైపోటీనియస్ స్క్వేర్ అవుతుంది. ఎప్పుడు స్క్వేర్ అవుతుంది? మనము ఏబిఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు హైపోటీనియస్గా మనం కన్సిడర్ చేసుకొని ఏఈ స్క్వేర్ రాయొచ్చు. సో ఏబిఈ ఉంది కదా, సో ఏఈ అనేది ఈ ట్రయాంగిల్ ఏబిఈ ట్రయాంగిల్ తీసుకున్నప్పుడే హైపోటీనియస్ పైథాగరస్ థీరం అప్లై చేయొచ్చు. సో ఇన్ ట్రయాంగిల్ ఏబిఈ బై పైథాగరస్ థీరం అనే స్టేట్మెంట్ రాసిన తర్వాత ఏఈ స్క్వేర్ hypotenuse square is equals to sum of the other two sides square, AB square plus BE square. Equation 1. తర్వాత నెక్స్ట్ ట్రయాంగిల్ కన్సిడర్. మనం సిడి ఉంది, సిడి కూడా హైపోటీనియస్, ఎప్పుడు కంప్లీట్, సి అండ్ డి కంప్లీట్ ఉంది. సో మనం ఈ ట్రయాంగిల్ డిబిసి ట్రయాంగిల్ తీసుకుంటే మనకు సిడి స్క్వేర్ వస్తుంది. సో ఇన్ ట్రయాంగిల్ సిబిడి, సో హైపోటీనియస్ 90 degrees ఇక్కడ ఉంది కాబట్టి అపోజిట్ ఆఫ్ 90 సిడి. సో సిడి స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు అనదర్ టూ సైడ్స్ సిడికి బీడి ప్లస్ బీసీ, బీడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 2. నా ఇప్పుడు ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎల్హెచ్ఎస్ వస్తుంది, ఏఈ స్క్వేర్ ప్లస్ సిడి స్క్వేర్. ఆర్హెచ్ఎస్ రావడానికి మనము ఈ ట్రయాంగిల్స్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రెండు ఒకసారి యాడ్ చేసి చూసాము, మనకు ఆన్సర్ వస్తుందో రాదో. యాడ్ ఎల్హెచ్ఎస్, యాడ్ ఈక్వేషన్ 1 and 2. సో ఎల్హెచ్ఎస్ అడిషన్ సపరేట్. So if we add LHS addition, AE square plus CD square equal to RHS addition separate, AB square plus BE square plus BD square plus BC square. ఇది ఒక రోమన్ నెంబర్ 1 లాగా కన్సిడర్ చేద్దాము. ఓన్లీ ఎల్హెచ్ఎస్ ప్రూవ్ అయింది, ఆర్హెచ్ఎస్ ప్రూవ్ కాలే. సో నా ఆర్హెచ్ఎస్ ప్రూవ్ చేయడానికి ఏసీ స్క్వేర్, ఏసీ ఉంది, ఏ టు సి, ఇది కూడా హైపోటెన్యూస్. సో ఏ అనేసి కంప్లీట్ ట్రయాంగిల్లో ఉంది. సో మనం ఇన్ ట్రయాంగిల్ ఫుల్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇప్పుడు ఏబిసి ట్రయాంగిల్ ఏబిసిలో హైపోటెన్యూస్ వచ్చేసి ఏసీ స్క్వేర్, అదర్ టూ సైడ్స్ వచ్చేసి ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఈక్వేషన్ 3. ఇది అయిపోయింది. నెక్స్ట్ డిఈ అంటే స్మాల్ ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ ఉంది బిఈడి, ఇది 90 degrees. సో ఇన్ ట్రయాంగిల్ బిడిఈ హైపోటెన్యూస్ వచ్చేసి 90 degreesకి అపోజిట్ ఉన్న సైడ్ డిఈ ఈజ్ ఈక్వల్స్ టు అదర్స్ టూ సైడ్స్ బిడి స్క్వేర్ ప్లస్ BE square. ఇది ఈక్వేషన్ 4.
నా ఈక్వేషన్ 4 and 3 ప్రకారము ఏసీ స్క్వేర్ వాల్యూ వచ్చేసి ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. నా ఈ రోమన్ నెంబర్ 1 యాడ్లో ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఉందా? ఏబీ స్క్వేర్ ఉంది, బీసీ స్క్వేర్ ఉంది. అంటే ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఏసీ స్క్వేర్ వస్తుంది. సో ఈ రోమన్ నెంబర్ అగైన్ రీరైట్ రాస్తున్నా. ఏబీ స్క్వేర్ ప్లస్ సిడీ స్క్వేర్, ఏబీ స్క్వేర్ రోమన్ నెంబర్ 1 ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఒక దగ్గర రాస్తున్నా. అండ్ బీఈ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్ ఒక దగ్గర రాస్తున్నా. ఇప్పుడు రెండు ఫ్రమ్ 3 and 4 ఈక్వేషన్ we will get AE square plus CD square is equals to same LHS as it is రాసిన. ఇప్పుడు 3 and 4 ప్రకారము ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ వాల్యూ అనేది ఏసీ స్క్వేర్. సో ఈ రెండింటి బదులు మనం ఏసీ స్క్వేర్ రాయవచ్చు. నౌ అగైన్ బీడీ స్క్వేర్ ప్లస్ ఏఈ స్క్వేర్ ఆన్సర్ అనేది డిఈ స్క్వేర్ వాల్యూ ప్లస్ డిఈ స్క్వేర్. సో మనకి ఎల్హెచ్ఎస్ అండ్ ఆర్హెచ్ఎస్ ప్రూవ్ అయింది. Thanks for watching. Please subscribe my channel for more videos and share this video to your friends.